జగిత్యాల ఐఎంఏ భవనంలో ఆపి రోటరీ క్లబ్, జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్, జగిత్యాల క్లబ్ సంయుక్తి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ నిజామాబాద్ సహకారంతో కాలులేని దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాలు కొలతలు శిబిరంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘుచందర్, నిజామాబాద్ జగిత్యాల రోటరీ క్లబ్ సభ్యులు శ్యామ్ అగర్వాల్, మంచాల కృష్ణాచారి, కొత్త ప్రతాప్ రాజు, ఐఎంఏ అధ్యక్షులు హేమంత్, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ సుధీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జగిత్యాల క్లబ్ అధ్యక్షులు ముస్క్ రామ్ గోపాల్ రెడ్డి, సిఐ కర్ణాకర్, మాజీ కౌన్సిలర్ కూసారి అనిల్, నఫీ, రోటరీ క్లబ్ సభ్యులు, దివ్యాంగులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రొటీన్గా కలుసుకుంటారు కానీ యాక్టివిటీస్ ఉన్నాయి కదా. మీరు సైడ్ లో కూర్చోండి శ్యామన్న, ఇటు సైడ్ కి, ఇంకా సైడ్ సబ్ ఆజో, పీచర్ శ్యామన్న సైడ్ కి రా, ఇంకా సైడ్ కి రైట్, కూర్చో మీరు పట్టుకోండి. గోవింద్ సార్ కుక్కని సార్, కృష్ణ సార్ ఉన్న టీం సార్, ఒక్కసారి పిల్లడా కృష్ణ సార్ సార్ బాగా మధు బ్లర్ అవుతున్నాయి వీడియో. వాళ్ళు వాళ్ళపై అంటే ఇటువంటి సేవా తత్పరత అనేది మనకు అవసరం. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారిని సన్మానిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మీరు వేసేసాను కూడా గ్రూప్ ఫోటో తీసుకోండి. మీరు వేసేసండి గ్రూప్ ఫోటో తీసుకోండి. మా ఇనుమను సార్ భయ్యా ఫోన్ వెనక తీసుకో. నాయకులు, మిత్రులు ఎవరున్నా కూడా మరి దేనికోసం రావాల్సిందిగా కోరుతున్నాను. ఇవ్వడం జరిగింది. నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చైర్స్ ఇచ్చారు జగిత్యాలలో. అంటే సమాజంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మన జగిత్యాల పట్టణ ప్రజలందరూ వాళ్ళందరికీ కృతజ్ఞతాపూర్వకం ఉండాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా స్కూల్ హాస్టల్స్ కూడా జగిత్యాల క్లబ్ నుండి కిట్స్ ఇచ్చారు. రామ్ గోపాల్ రెడ్డి గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియదు. మేము కూడా సంజయ్ గారు మేము క్లబ్ మెంబర్షిప్ ఉన్నప్పటికీ మరి యాక్టివ్గా షార్ట్ నోటీస్ లో వచ్చి ముందుకు వచ్చినందుకు మా అందరు స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ అమిత్, వాళ్ళ అమిత్ ఫాదర్ సాగర్, రోటరీ మెంబర్సే, ప్రతాప్ గారు, వేదిక పైన టీం అందరికీ, జగిత్యాల క్లబ్ కమిటీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు లాస్ట్ 15 days నుండి ఈ జైపూర్ ఫుడ్ క్యాంప్ నిర్వహణ నిర్ణయించుకోవడం, దానికన్నా ముందుగా డిఎంహెచ్ఓ గారు కూడా రావాల్సి ఉంటే వారు ప్రజావాళ్ళు వారు, ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీ హేమంత్, శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ వారందరూ కలిసి దీన్ని ఈ కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించి ఒక డిజైన్ తీసేసి ఈరోజు నిర్వహిస్తున్నాము. చాలా మంచి కార్యక్రమము. మొదలు కృష్ణారావు గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా ఒకటి క్యాంప్ చేస్తున్నాము, ఐఎంఏ తరఫున మీరు సహకరించండి అంటే మాకు చాలా ఆనందంగా కలిగింది. నిజంగా ఇంతమందికి ఇది ఎంతో యూస్ఫుల్ అని ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. చాలా మంది 80 మంది రిజిస్ట్రేషన్ అంటే చాలా ఎక్కువ మంది దీని యొక్క ఉపయోగం ఉన్నదని నాకు అనిపిస్తున్నది.
ఈ జైపూర్ ఫుడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే మీకు ఈ అంగవైకల్యం ఎందుకు కలిగింది అని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఎన్నో హెల్త్ కారణాల వల్ల మరి యాక్సిడెంట్స్ వల్ల కూడా రావచ్చు. ముఖ్యంగా డయాబెటీస్ వల్ల చాలా మందికి ఈ అంగవైకల్యం అనేది వస్తుంది. సో మీరు ఈ డయాబెటీస్ ను అశ్రద్ధ చేయకుండా ఎలాంటి పుండ్లు కానీ ఎలాంటి చిన్న చిన్న పుండ్లు కానీ అల్సర్స్ కానీ దెబ్బలు కలిగినప్పుడు మీ పాదాలను సంరక్షించుకోవాలి. డయాబెటీస్ లో ఉన్న వారికి పాదాలు అనేవి చాలా ముఖ్యం. సో దీన్ని మీరు ఎంత సంరక్షించుకుంటే ఈ అంగవైకల్యం అనేది ముందు మీకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకొక కార్డు ఉంది, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు అంటే జైపూర్ ఫుడ్ అరేంజ్ చేసుకుంటుంది, కానీ మీరు ఈ డయాబెటీస్ వల్ల కానీ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. మీ మొహానికి ఎంత జాగ్రత్త తీసుకుంటారో కాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. డయాబెటీస్ వాళ్ళకి అందరికీ కూడా, బట్ డయాబెటీస్ వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా డయాబెటీస్ మెయింటైన్ చేసుకోవాలి. డయాబెటీస్ వల్ల కలిగే దుష్ప్రచారాల గురించి, దాని వల్ల జరిగే అనర్థాల గురించి మీరు ఇమీడియట్ గా డాక్టర్ సంప్రదించండి. ఛాలెంజ్ అంటే దివ్యాంగులకు కృత్రిమ కాలు అమర్చడం, అందరినీ ఒకే దగ్గర తీసుకొచ్చి చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే శ్రీ సంజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా అంటే సమాజ సేవలో భాగం కావాలి. మన వికలాంగులు కూడా అంటే దివ్యాంగులు కూడా మన సమాజంలో భాగం, వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా ఉండాలని చెప్పి ఈ కృత్రిమకాలు అమర్చి వేరులకు వచ్చి ఇంత దూరం తీసుకొచ్చిండ్రు. వివిధ ప్రాంతాలకు వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా సేవ చేయడం అనేది చాలా మహద్భాగ్యం. అట్టి సేవ చేస్తున్న అందరూ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని వెంట ప్రోత్సహిస్తున్న మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ఇంతకుముందు మన రోటరీ క్లబ్ అని చెప్పినట్టు మా పోలీస్ తరఫున నిర్వహించే కార్యక్రమాలు కూడా కొన్ని కార్యక్రమాలు శ్రీ కృష్ణ గారి నివారణ గతంలో మేము సంయుక్తంగా చేశాము. మళ్ళీ ప్రోగ్రామ్స్ కూడా మేము నిర్వహిస్తామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మా జగిత్యాల సభ్యులు నన్ను మళ్ళీ ప్రెసిడెంట్ చేసి ఆనర్ చేశారు. రోటరీ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రతి సందర్భంలో రోటరీ విషయంలో కొన్ని విషయాలు చెప్పాలి, మీడియా ద్వారా ప్రజలకు తెలవాల్సిన అవసరం. ఈ రోటరీ అనే స్వచ్ఛంద సంస్థ అత్యంత ధనిక దేశంలో ఉన్న పేదవాళ్ళ కోసం స్టార్ట్ అయింది. రోటరీ అనే సంస్థ అత్యంత ధనిక దేశంలో పేదవాళ్ళ కోసం స్టార్ట్ అయింది. మరి అత్యంత పేదవాళ్ళు ఉన్న భారతదేశంలో ఇలాంటి సంస్థలు వీటి ఆవశ్యకత ఎంత ఉండాలి మనం ఆలోచించాల్సిన అవసరం. అలాంటి సంస్థలు సేవ చేస్తున్న సందర్భంలో ప్రతి వాళ్ళ సహకారం కూడా కావాలి. ప్రతి వారికి సహకారం కావాలి. పేరు పెద్దలు ఊరిబా అన్నట్టు మన భారతదేశం పేదరికంలో ఎక్కడో ఉన్నది. ప్రభుత్వం ఒక్కటే అన్ని చేయలేదని చెప్పి అత్యంత ధనిక దేశమైన అమెరికా లాంటి దేశంలోనే ఈ సంస్థ నిరంతరం ఒక చక్రం లాగా, రోటరీ వీల్ ఒక చక్రం లాగా నిరంతరం పనిచేస్తూ ఉంది. దాదాపు 180 దేశాల్లో పనిచేస్తాం. దాంట్లో మన భారతదేశంలో ఈ జగిత్యాల్లో ఉంటూ గతంలో పార్క్ కావచ్చు, కొలపల్లిలో శ్మశాన కావచ్చు, అసలు జగిత్యాల అంటే ఎట్లయితే నిజామాబాద్ లో కూడా రోటరీ ఐలాండ్ ఉంది, అట్లనే జగిత్యాల పాత బస్తీలో బస్తు ఇప్పుడు ఇందిరాగాంధీ ఐలాండ్ అక్కడే పెట్టినాం. తర్వాత మళ్ళీ మార్చినప్పుడు దాన్ని తీసుకుని మున్సిపాలిటీ కూడా ఇప్పటికి కనబడతాయి రోటరీ చెప్పారు. అంటే ఈ రకంగా రోటరీ అనే స్వచ్ఛంద సంస్థ చేస్తున్న గతంలో వీటి కోసం కొత్తగూడెం విజేందర్రావు గారు, కొత్తగూడెం విజేందర్రావు గారు విలువైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి ఇట్లా మెజర్మెంట్ చేయించుకొని మేము మళ్ళీ పేషెంట్లు పంపించి మళ్ళీ అక్కడ నుంచి ఫుడ్ తెప్పించేవాళ్ళం. అంటే నిజామాబాద్ స్టార్ట్ కాకముందు ఇదేదో ఇయ్యాలని నిన్న స్టార్ట్ అయింది కాదు, 100 మందికి జగిత్యాలు చేసాం. దాంట్లో కొత్తగూడెం డాక్టర్, ఎందుకంటే గతంలో సేవ చేస్తామని మనం మర్చిపోదు. వెరీ వెరీ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్, నిమిషం తీరికలేని డాక్టర్ సార్.